ఇప్పుడు హైడ్రా ఫామ్ చేసినప్పుడే తెలియక చేసింది కాదు, ఇవన్నీ వస్తాయని ఊహించి వచ్చే అవకాశం కాన్సిక్వెన్సెస్ అనేవి ఖచ్చితంగా అసెస్మెంట్ చేసి అనాలిసిస్ చేసే ఈ పులి మీద స్వారీ లాంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈరోజు వాళ్ళు ఈ కొద్ది కాలంలో ఏదైతే వర్క్ చేశారో జూలై 20th 19th జీవో వస్తే 20th రంగనాథ్ గారు కమిషనరు, చీఫ్ మినిస్టర్ గారు చైర్మన్గా ఈ సంస్థ ఏర్పడింది. అప్పటి నుంచి ఇన్ని కట్టడాలు కూల్చేసినారు. కూల్చేసిన కట్టడాలు చూస్తే ఇప్పుడు చాలామందికి ఒక ప్రజల్లో ఫీల్ కనుక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ పబ్లిక్ ఫీల్ కానీ మనం గమనించినట్టయితే ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది జనంలో. ఎందుకు అంటే ఫస్ట్ వీళ్ళు ఏం స్టార్ట్ చేశారు, సామాన్య ప్రజలు, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు కొనుక్కున్న అపార్ట్మెంట్స్ కూల్చివేయటం జరగల. క్వశ్చన్ ఏమంటే అది కూడా చేయాలా లేదా, విల్ డిబేట్ ఇట్. ఇప్పుడు మనం డిబేట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ వాళ్ళు ప్రయారిటైజేషన్ చేసుకున్నారు. హైడ్రా వాళ్ళు ఏం ప్రయారిటైజేషన్ చేసుకున్నారు, జీవో 99లో వాళ్ళకి ఇచ్చిన అంశాలు ఏమంటే లేక్స్, నాలాలు, కుంటలు, గవర్నమెంట్ స్థలాలు వీటన్నిటిని కాపాడాలా, స్థాయికి తీసుకురావాలా, గతంలో ఎట్లా ఉండేనో ఆ స్థాయికి తీసుకురావాలా. తీసుకురావాల్సిన భాగంగా ప్రయారిటీ ఏం పెట్టుకున్నారు, ఫస్ట్ స్టేజ్ ఏం చేయాలా, ఉన్న లేకుని ఇప్పుడు ఏ స్టేజ్లో అయితే ఉందో దాన్ని ముందు ఎంక్రోచ్ కాకుండా ఫర్దర్గా ఆపాలా. దాన్ని ముందు ఫర్దర్గా ఆపటం కోసం ఒకటి. రెండోది దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏదైతే ఆల్రెడీ ఎంక్రోచ్ అయినాయో వాటిని తీసేయాలా. మూడో స్టెప్ భాగంగా మళ్ళీ వాటన్నిటిని పూర్వస్థాయిలో పునరుద్ధరించాలి. ఈ లక్ష్యాల్లో ప్రయారిటీ పెట్టుకొని వెళ్తున్నారు. సో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, లేక్లో అక్రమ నిర్మాణాలు జరిగినప్పుడు లైసెన్సెస్, పర్మిషన్స్ లేకుండా నిర్మాణాలు జరిగినాయో ఏదైతే ఉన్నాయో, కమర్షియల్స్ కావచ్చు లేకపోతే రెసిడెన్షియల్స్ కావచ్చు. కానీ ఇక్కడ పర్మిషన్ గురించి మాట్లాడుకుంటే పెద్ద విమర్శ ఏంటంటే ఈ ప్రభుత్వ శాఖలే పర్మిషన్లు ఇస్తాయి, మళ్ళీ ఈ ప్రభుత్వ శాఖలే ఇవాళ 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత వచ్చి కూలుస్తున్నారు, ఎవరికి చెప్పుకోవాలనే ఒక ఆరోపణ ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ఇక్కడ ఈ అంశం ఏమిటంటే ఫస్ట్ స్టేజ్గా వీళ్ళు ఏం చేశారు, కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఏదైతే ఉన్నాయో అవి కూల్చేశారు. అండర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాయి, లేదా కన్స్ట్రక్షన్ అయిపోయి ఆక్యుపై కాకుండా ఉన్నాయి, లేదా కమర్షియల్ పర్పసెస్ కోసం కబ్జా చేసి పెట్టుకున్నాయి. ఇవన్నీ మొదటి దశలో కొన్ని గెస్ట్ హౌసెస్, ఫామ్ హౌసెస్ ఇవన్నీ కూల్చేశారు. ఇవి కూల్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇప్పుడున్న వాటిని మళ్ళీ వేరే ఏదైతే ఆక్రమణ జరిగినో వీటిని కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి. ఛాలెంజెస్ ఏమున్నాయి, ఆల్రెడీ ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లోనో ఒక బిల్డరు అపార్ట్మెంటో, ఒక కాలనీయో, ఒక వెంచరో, లేఅవుటో వేసినప్పుడు సామాన్య ప్రజానీకాలు హార్డ్ అండ్ మనీతో దాన్ని కొనుక్కుంటారు. అప్పట్లో వాళ్ళు దానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నేను కొనుక్కున్నా, నంబర్ 1. నంబర్ 2, కొనుక్కున్న వాడికి ఇది బఫర్ జోన్ ఉందని లేకపోతే ఎఫ్టీఎల్లో ఉందని ఇది పర్మిషన్ ఉందా లేదా అనే అవకాశాలు లేవు. ఈ రీజన్స్ వల్ల ఇప్పుడు ఏమంటున్నారు, మీరు చూసి తీసుకోవాలి కదా, కొనేటప్పుడు చూసుకోవాలి కదా అంటున్నారు. చూసి తీసుకోవాలి, కరెక్టే. సామాన్య ప్రజానీకానికి తెలిసే అవకాశం లేదు. రెండోది, పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంటే, కట్టుకోవడానికి కట్టింది బిల్డరు, కొనుక్కున్నది సామాన్య మధ్యతరగతి ప్రజలు, ఎంప్లాయీస్. సో ఇప్పుడు వీళ్ళని అల్టిమేట్గా విక్టిమ్ ఎవరు ఇక్కడ, ఈ కొనుక్కున్నాడు విక్టిమ్. సో వాడు తప్పు ఖచ్చితంగా ఉందా అంటే వాడు తప్పు లేదు. ఎందుకు, పర్మిషన్ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారు, పర్మిషన్ ఎంఆర్ఓ ఇచ్చారు, పర్మిషన్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు, అన్ని డిపార్ట్మెంట్స్ పర్మిషన్ ఇచ్చారు, పంచాయతీ ఇచ్చారు. సో పర్మిషన్ ఇచ్చినవాడు ప్రథమ ముద్దాయి. కొన్ని వెంచర్లు ఎల్ఆర్ఎస్ లో వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ వచ్చినాయి, బీఆర్ఎస్లో వచ్చినాయి, ప్రథమ ముద్దాయి. అయితే మనం గమనించినట్టయితే, ఒక అనాలిసిస్ చూసినట్టయితే, ఈ లేక్స్ ఎంక్రోచ్మెంట్ మనం ప్రధానంగా చూసినట్టయితే హైదరాబాద్లో ఇంతకుముందు 500 చెరువులు ఉండేవి. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో 184 చెరువులు ఉన్నాయి. అంటే అన్ని కూడా మొత్తం పూర్తిగా రూట్ అవుట్ అయ్యి, కొన్ని లేవు, కొన్ని కబ్జా అయినాయి. సో ఇప్పుడు 1979 నుంచి 2013 వరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ప్రకారం డేటా తీసుకున్నట్టయితే 61% లేక్స్ ఈ పీరియడ్లో కబ్జా అయిపోయినాయి. 61%. 2013 నుంచి ఇప్పటివరకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లేక్స్ కబ్జా అని పరిశీలించినట్టయితే 67.4% లేక్స్ కబ్జా అయిపోయినాయి. 500 లేక్లో 184 లేక్స్ మిగిలినాయి ఈ పరిధిలో. 184 మాత్రమే. ఇవన్నీ ఎందుకు, ఎట్లా కబ్జా అయినాయి అని మనం ఆలోచించినట్టయితే, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ వీటిల్లో 40% వరకు వాళ్ళు కబ్జా పెట్టుకున్నారు. తర్వాత ఇండస్ట్రీస్ అండ్ ఇవి ఉంటాయి కదా, ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఒక 25% కబ్జా పెట్టారు. అట్లానే అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ కోసం 15% కబ్జా పెట్టారు. తర్వాత వేస్ట్ డెబ్రిస్, ఈ మెటీరియల్ డంప్ చేయడం కోసం ఒక 10% కబ్జా పెట్టారు. ఈ రీజన్స్ వల్ల, ఈ పర్సంటేజ్ ఆఫ్ రీజన్స్ వల్ల కబ్జా అనేది చెరువులకు గురైనాయి. ఈ చెరువులు ఇట్లా కబ్జా అవటం వల్ల
ఎన్ని చెరువులు కుషించిపోయినాయి అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హుస్సేన్ సాగర్ గురించి మాట్లాడుకున్నాం.